సో జై హింద్ ఆల్ ఆఫ్ యూ మై సబ్స్క్రైబర్స్ అండ్ డేగా మీడియాకి స్వాగతం. ఈ మధ్య కాలంలో మనం చూస్తూనే ఉన్నాం, చాలా రోజుల సంది జంతర్ మంతర్ కాడ, ఢిల్లీలో జంతర్ మంతర్ కాడ మన స్టూడెంట్స్ పేపర్ లీక్ మీద ధర్నాలు చేస్తూనే ఉన్నారు. వాళ్ళను విచక్షణ రహితంగా కొడుతూనే ఉన్నారు. సిజేపీ జనతా పార్టీ అని చెప్పి వాళ్ళు కొత్తగా స్థాపించి వాళ్ళ మేనిఫెస్టో ఎంత నీడ్గా ఉందంటే అంత నీట్గా క్లియర్గా ఉంది. కానీ వాళ్ళని విచక్షణ రహితంగా ఒక రౌడీలు, గుండాలు, టెర్రరిస్టులు అనే విధంగా విచక్షణ రహితంగా కొట్టుకుంటా, వాళ్ళని టార్చర్ పెట్టుకుంటా, వాళ్ళ మనోభావాలను దెబ్బతీసుకుంటా, ప్రతిదీ కూడా వాళ్ళు లీగల్గా పోతూ శాంతియుతంగా వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటా పోయినా కానీ కావాలని రెచ్చగొడుతుర్రు. దానికి ఉదాహరణ కొన్ని వీడియోలు మీకు నేను చూపెడతా. ఎలా మీరు చూడరు. చూడు ఎట్లా రక్తాలు కాడుతున్నా మీరు చూడొచ్చు. రక్తాలు కాడుతున్నాయి నువ్వు. థ్యాంక్ యూ మోడీజీ అని చెప్పి కింద కూడా టైటిల్ పెడుతున్నావు. చూడు వెళ్ళిపోతున్నావు, రక్తాలు చిందిస్తున్నారు. వీడియోస్ ఉన్నాయి మస్తు. ఇగో ఈ సీక్ బాయ్, ఈ సీక్ అన్న చూడు మొత్తం, ఈ మొత్తం ప్రొడక్ట్స్ లా మొత్తం అందరు కూడా అన్నం పెడుతున్నారు. ఇది ఎంత పెద్ద ముచ్చట. చాలా మంది సీక్ అన్నలు, సీక్ సోదరులు కూడా ఇట్లా అన్నం పెట్టుకుంటా ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ ప్రొడక్ట్స్ లా. మీరు చూడొచ్చు. సీక్లే గొప్పలు కాదు, ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేస్తున్నారు ఈ ప్రొడక్ట్స్ లా చెప్తున్నారు. असदुद्दीन ओवैसी बहुत ज्यादा इनके लिए दिल में इज्जत है, लेकिन ये बात सुन के दिल में इज्जत बिल्कुल नहीं रही इनको भी। इन्होंने वीडियो वाले ने का दरवाजा पॉजिटिव का मामला है। इस वीडियो को देखो, फिर मैं जवाब दूंगा, फिर हम बात करते हैं। पैसे लिए बोल रहे ना, तो याद रखो आज आवाम में बोल रहा हूं मैं। रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम की मस्जिद नबवी में था मैं, जुम्मे की नमाज पढ़ के निकल रहा था, तो एक साहब ऐसी बोले, उनका हाथ पकड़ लिया, मैंने चलो रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम के सुनहरी जालियों के पास तुम खड़े के बोल रहे हो। बोले बड़ा तप्पू అనుకోదు. మోదీ మీడియా సాలి బికివి భడివి అంటే, మోదీ మీడియా అంటే ఒక పార్టీకి కొమ్ములు రాసుకుంటా చేసే పార్టీ. నువ్వు బేకార్ ఉండవే అని చెప్తుంది. ఇగో ఒక మీద చెప్తుంది చూడొచ్చు. మైకులు కూడా వారెద్దరు. మీరు రాను ఏ మీడియా అయినా సరే ప్రజల పక్షాన మాట్లాడకపోతే మీడియా అనేది రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి మోపైంది. రాజకీయ నాయకుల గురించి, పార్టీల గురించి మీరు కొమ్ము కార్చుకుంటా మాట్లాడితే ఇవాళ ఢిల్లీలో వచ్చిన పరిస్థితి రేపు తెలంగాణలో కూడా వస్తుంది. దయచేసి ప్రజల గురించే మాట్లాడుర్రి. ప్రజల హక్కుల గురించి మీరు ఓట్లాడాలి కానీ రాజకీయ నాయకులకు దండాలు పెట్టుకుంటా వాళ్ళ అధికారులు నాకుండా చేయొద్దు. నీకు లాఠీ తప్పితే వేరే ఎత్తుడు తెలియదు అని చెప్తుంది. శాంతియుతంగా మేము ధర్నా చేస్తాం, పార్లమెంట్ దిక్కు పోతాం, అందరి ముంగట మాట్లాడతాం, శాంతియుతంగా పోతాం, మేము బరాబర్ కొట్లాడతాం. గాంధీ నడిచిన తోవల్లే మేము పోయి ధర్నా చేస్తామని చెప్తుంది. మేము నా ముఖం చూసుడు కాదు, డైరెక్ట్ మమ్మల్ని షూట్ చేయని కనిపెట్టి అప్పుడు కానీ మీకు మనశ్శాంతి దొరకదని చెప్తుంది. చూడు బాధలు. ఒక్కొక్క స్టూడెంట్ మాట్లాడుతుంటే కళ్ళ నీళ్ళు వస్తున్నాయి డైలీ. ఇలా సొంత తల్లిదండ్రులు ఫోన్ చేసి చెప్తున్నారంట, బిడ్డ నువ్వు ముస్లింలకు వాళ్ళకి వీళ్ళకి సాధిస్తున్నావు, ఇది కరెక్ట్ కాదంటే హిందూ ముస్లిం ఏడికెళ్ళి వచ్చింది అమ్మ అని చెప్పి
ఈమె చెప్తుంది. ఇంట్లో ఈమె ఇంట్లో చెప్తారంట ముస్లింలకు సాధిస్తున్నారని చెప్తారంట. ఆకలితో ఉండరు, పస్తులు ఉండరు అని మీరు అనుకుంటారు, కానీ ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారో దేవుడు పైన ఉన్నాడు అని చెప్పి చెప్తుంది. చూడొచ్చు అరటి పండ్లు అంటే ఏదో ఒక రకంగా ఫుడ్ వస్తూనే ఉంది. ఎవరెవరో డొనేట్ చేస్తుర్రు. నీళ్ళు ఏం దొరకకపోతే ఇక మసీద్లా పోయి తీసుకుంటారు. ఢిల్లీలో ఇక మసీద్లా పోయి నీళ్ళు తీసుకొని బయటికి పోతుర్రు. ఇక్కడ రిలీజన్ చూస్తలేరు, కులం మతం నువ్వెవడు నేనేవాడు అవన్నీ కాదు. మనం స్టూడెంట్స్ అని చెప్పి చూసుకుంటా ఒకరొకరు ఐక్యమత్యంగా మనం ఇండియన్స్ అని చెప్పి వీళ్ళు చూపెడుతున్నారు. ఈ మొత్తం టోటల్ ప్రొడక్ట్స్ లా సెకండ్ వ్యక్తి అన్నం మంచిదంట. ఈయన అన్నం మంచి వ్యక్తి. ప్రతి భారతీయుడు మావుడు, ప్రతి భారతీయుడు మా సోదరుడు, ప్రతి ఒక్కరికి అన్నం పెడతాం, మాకు కూడా అందరు హెల్ప్ చేస్తున్నారని చెప్తున్నాడు. పేర్లు చౌదరి చాలా మంది చౌదరులను చూసినా పేర్లు చెప్పుకుంటా నువ్వు హిందువా నువ్వు ముస్లిం ఆడుకుంటా అన్నం పెట్టిరంట. ముస్లిం అయితే పో, మావోడు అయితే హిందూ అయితే మావోడు అని చెప్పి అన్నం పెట్టిరు. అటువంటి దాంట్లో నువ్వు ఒక ముస్లిం అయి ఉండి కూడా అన్నదానం చేస్తున్నావు, అన్నం పెడుతున్నావు ఢిల్లీ ప్రొడక్ట్స్ లా చెప్పి ఇగో ఇతనికి చెప్తుండు. చాలా వీడియోస్ सरकार टीयर गैस का पैसा भी खा चुकी है. मतलब ये कल जो प्रोटेस्ट में पुलिस वाले टीयर गैस छोड़ रहे थे ना, ఇదేదో టీఆర్ గ్యాస్ ఉంది చూసిరా, ఈ బెల్లస్ ఊదుకుంటా మంది మీద ఇసిరేషన్ మొత్తం పోగాయి. అవి కూడా ఎక్స్పైరీ డేట్, ఆ పైసలు కూడా నరేంద్ర మోడీ మింగిండి అని చెప్పి వీళ్ళు చెప్తారు. మీరు చూడొచ్చు డేట్ తో సాగు పెడుతున్నారు అట్లా. 12-25 అంట. ఇదో 2012 నెల 22వ తారీఖు 2025 ఈ పైసలు కూడా నరేంద్ర మోడీ మింగిండని చెప్తున్నారు. ఏం కర్మరా బాబు, మన దేశాన్ని పట్టిన కర్మ ఇది. చదువుకున్నాడు అంతే ఉన్నాడు, నా లెక్క చదువుకున్నాడు అంతే ఉన్నాడు. చూసిరా జంతర్ మంతర్ కాడ స్టూడెంట్స్ కి దెబ్బలు తాకినా లేదా జ్వరాలు వచ్చినా వాళ్ళకి అస్వస్థ ఏమైనా అయినా కానీ టోటల్ గా ఇక మీరు చూడొచ్చు టాబ్లెట్స్, స్ప్రేస్, ఓకే ఇవన్నీ కూడా టాబ్లెట్స్ టోటల్ గా టానిక్లు, ఏ వాళ్ళకి ఏం ప్రాబ్లం వచ్చినా ఆన్ ద స్పాట్ లో ఫ్రీ ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్లు కూడా జంతర్ మంతర్ లో కూర్చున్నారు. ఇవాళ ఫ్రీ ట్రీట్మెంట్ మీరు చూడొచ్చు. కొంతమంది గోధుమ మీడియాకు సంబంధించిన నా కొడుకులు ఇట్లుంటారు చూడొచ్చు మీరు. వీళ్ళకు పని పాట ఉండదు, ఏముండదు. ఏడా రావాలి, ఏడా న్యాయం జరుగుతుందో ఆడ వచ్చి అన్యాయంగా మాట్లాడి ఇలా స్టూడెంట్ భవిష్యత్తుకి దెబ్బతీసే నా కొడుకులు ఇట్లుంటారు. ఇప్పుడు చూడొచ్చు వాళ్ళ వాయిస్ కూడా వస్తలేదు. వీడైతే పెద్ద గలీజ్గాడు. ప్రొటెక్ట్ మొత్తం ఇప్పుడు మన స్టూడెంట్ చేసే మొత్తం ప్రొటెక్ట్ని ఆపేందుకు వచ్చినాడు వీడే, ఈ దొంగ నా కొడుకు. చూడొచ్చు ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇది మీరు చూడొచ్చు ఒక జొమాటో బాయ్ వచ్చి అందరికీ అన్నం పంచుతుండు. అక్కడ ఉన్నోళ్ళు కొంతమంది ఒక అన్న అడిగిండు,
అన్నం ఎందుకు వస్తున్నావు, జొమాటో బాయ్ కదా నీకు ఏమవసరం అంటే అన్న కుళ్ళ చెప్పిండు, నాకు జొమాటో నుంచి పైసలు వచ్చినాయి, ఆర్డర్ బుక్ చేసిరు, ఎక్కడికి వెళ్ళు నేను వచ్చి ఇక్కడ అన్నం మంచిగా చెప్పిడు, జంతర్ మంతర్లు అని చెప్తే ఇక్కడ వచ్చి చెప్తాను జొమాటో బాయ్ అన్నం వస్తున్నాడు. నా ఇల్లు దగ్గరనే ఉంది, నేను అన్నం తినా కానీ వేరే మంచిగా చెప్పు, ఎవరు పంపిరో నీకు ధన్యవాదాలు అన్నా అని చెప్తూ. Okay, brother, always support you. చూడురా పెద్దవాళ్ళరా, చూడుర్రి ఆడపిల్లని కొట్టిరంటారా, బూస్ మీద కొట్టిర్రా, చెత్తరా కొడుకులారా, ఎట్లా ఎత్తుతురా ఆడపిల్ల చూడురా, నీ ఇట్లా అక్క చెల్లెలేరా ఇట్లా కొడుతుర్రు. यार एक बात बता, अगर नेपाल की तरह भारत में भी आपको नेताओं को पीटने का मौका मिल जाए तो सबसे पहले किसको पीटोगे? मैं मोदी को पीटूं. जरूर बताना. మోడీ ఆనే దొక్కాలి ఫస్ట్. చిన్న పిల్ల మినిమం కొంచెం సిగ్గు తెచ్చుకోవాలి, ఏం మాట్లాడుతుంది, ఏం పట్టుకున్నది. మై డైపర్ ఇస్ మోర్ లీక్ ఫర్ ఎఫ్. एक छोटे से बच्चे ने क्या लिखा है, माय डायपर इज मोर लीक फ्रॉम दैट एग्जाम पेपर. अब तो शर्म कर लो धर्मेंद्र प्रधान, और क्या चाहिए, एक छोटी सी बच्ची तुम्हें चैलेंज कर रही है, अरे कब सुधरेगा, रेजिग्नेशन धर्मेंद्र प्रधान సిగ్గుశానం ఉండాలి. నువ్వు ఒక మినిస్టర్ వేస్ట్ ఫెలో, రిజైన్. చూడురా ఆడపిల్లలు ఎట్లా చూడు, మనకు సిగ్గులు లేవురా. ఫస్ట్ మన స్టేట్కి అయితే మనకైతే సిగ్గు స్వరాలు లేవు. మనకి ఈ ముచ్చట గురించి మనం మాట్లాడము, కానీ బయట ముచ్చట్లు చాలా మాట్లాడతాం మనం. ఫస్ట్ జంతర్ మంతర్ అంటేనే మన సగం తెలియదా, ఎప్పుడు రా మనం మారేది. ఇక చూడు జంతర్ మంతర్లా ఆడపిల్లల బాధ అర్థం చేసుకోండి. వాళ్ళని పీస్ఫుల్గా ప్రొటెస్ట్ కూడా చేయలేరంట. ఇవన్నీ ఇంటుంటే మొత్తం బూస్ బంప్స్ వేస్తాయి. ఇగో ఇక్కడ ఒక హ్యాండ్ క్యాపెడ్ ఉంటాడు, ఈయన హ్యాండ్ క్యాపెడ్, ఈయనకి చెవులు వినవాడాయి మంచిగా చూడు. అయినా కానీ నువ్వు ప్రొటెక్ట్ చేయకు, మేము ఉన్నామని చెప్పి మన కాంగ్రెస్ జనతా పార్టీ ప్రెసిడెంట్ చెప్తున్నాడు. మేము దోపెడి దొంగలమా, మేము డెకాడర్లమా, మేము ఒక భారతదేశం యువతలమని చెప్పి ఆడపిల్లలు ఈ కలకల తొలగారా మీకు నా రాజకీయ నాయకులారా. ఢిల్లీ పోలీసులు ఆడపిల్లల మీద అత్యాచారం కూడా చేస్తున్నారు, దీనిలో మమ్మల్ని ముడుతుర్రు, మా ప్రైవేట్ పార్టీల మీద ముడుతుర్రు అని చెప్పి ఆమె ఎడుతుంది. ఒక ముస్లిం మహిళ మాట్లాడే ముచ్చట్లు కూడా ఇల్లు. తల్లి బలాన్ని మీరు తెలుసుకోండి. ఇంత మందిలో కూడా నా పిల్లని ఎత్తుకొని మాట్లాడుతున్నా. ఒక ఆర్మీ పెద్ద మనిషి అని ఆయన కూడా మాట్లాడుతున్నా, మీరు చూడొచ్చు. ఆర్మీ కన్నా డేంజర్ ఉంది ఇప్పుడు ఇక్కడ జంతర్ మంతర్ కాడ అని చెప్పి చెప్తున్నామే. उसके बाद में तुरंत फैसला किया कि मैं जंतर मंतर में जा रहा हूँ, हमारे देश का जो भविष्य है उसके साथ में खड़ा हूँ. देश का भविष्य गया भाड़ में भाई. ఇదే ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు కనబడ పిల్లాడు డైరెక్ట్ స్మోక్ బాంబ్ ఉందో అది విసిరేసినప్పుడు మనోడు కూడా ఉల్టా దాన్ని పట్టుకొని విసిరేసి చూడ.
ఒక ఆడపిల్లలు జరుగుతా నా పరిస్థితి ఏంది, మా బాధ ఏందని చెప్తున్నా. ये also is पास से दिखाना है आपको। ये किस साल की बात है सर? टिकट भाई ये वीडियो देखना इस पुलिस ऑफिसर की, इसको ఎట్లా కొడతారు చెప్ప మీద ఒక ఆడపిల్లని చూడురి, వీళ్ళు ఇళ్ళలో ఆడలు లేరు కావచ్చు, ये देखो, उस लड़की को थप्पड़ मारा है। అట్లా కొడతావు యూజర్స్ ఫెలో ఎడ్యుకేటెడ్ ఫూల్. कमिश्नर डीसीपी है दिल्ली का, देखो देखो देखो, एक लड़की कुछ नहीं कर रही थी वो। ఒక తల్లి బాధ ఒకడు చూపెడతాడు, తల్లి కొడుకు ఇక మా కొత్త వచ్చిన అవతారాన్ని చంపేరు అంటుంది తల్లి, ఇక కొడుకు ఏం చెప్తున్నారు సార్ మీరు, స్టూడెంట్ గురించి ఆలోచించారు అని చెప్పి ఆ తల్లి బాధపడుతుంది. ఇంత మించి ఏం చెప్పలేం. దయచేసి స్టూడెంట్ల పట్ల ప్రేమగా ప్రవర్తించుర్రి, వాళ్ళు రౌడీలు కాదు, దేశద్రోహులు కాదు. ఎన్ని ఇది ఒక క్రియేటర్ అండి, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. बताने लेके जाएंगे सर, क्या मतलब? ఒక్కనే పోతే మేము మిగతా చూసుకున్నామని చెప్తారు. యువత మీద పడి కొట్టే పరిస్థితి వస్తుంది. మీడియాని కొట్టే పరిస్థితి వస్తుంది. యువత మొత్తం భారతదేశంలో ఉన్న యువత ఏదైతే ఉందో ఈ మీడియా పైన ఈ ఎస్టేట్ల పైన ఏదైతే ఎస్టేట్ ఉన్నాయో దయచేసి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, విద్యార్థుల పట్ల మనం ఎంతో ప్రేమగా వ్యవహరించి వాళ్ళ మీద వివక్ష చూపెట్టకుండా, ఢిల్లీ पुलिस हर एक प्रोडक्शन को आप सपोर्ट कीजिए और 100% आपका सपोर्ट, पुलिस का सपोर्ट 100% स्टूडेंट को होना. प्रकाश राज एंड सोशल मीडिया के जितने इन्फ्लुएंसर है, एक्टर्स, ऑल सपोर्ट, सोनाक्षी सिन्हा हर एक का सपोर्ट कर रहे. जंतर मंतर के जो प्रोडक्ट्स के लिए स्टूडेंट लड़ रहे हैं, उसलिए हर एक का उसके लिए सपोर्ट कर रहे हैं, उसको सपोर्ट कर रहे हैं. 100% हर कोई ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రొడక్ట్స్ ని మనం సపోర్ట్ చేయాలి. దయచేసి స్టూడెంట్ల భవిష్యత్తు వాళ్ళ ఇళ్ళ కోసం వాళ్ళు ఓట్లాడతలేరు. మీకు చూపెట్టిన వీడియోలన్నీ దయచేసి అర్థం చేసుకొని, సో ఫైనల్ గా లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కరండి, బెల్ ఐకాన్ ఎవ్రీ అప్డేట్ డేగా మీడియా. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తే థ్యాంక్ యూ వెరీ మచ్.